డే స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా గైడ్స్. సో నీట్కి సంబంధించినటువంటి అప్డేట్స్, ఏపీ తెలంగాణలో ఎప్పుడు కౌన్సిలింగ్ స్టార్ట్ కావచ్చు, ఓకే అదే మేడం ఎప్పుడు స్టార్ట్ కావచ్చు అంటున్నారు. షెడ్యూల్ ఇచ్చేసారు కదా ఆల్ ఇండియా కోటాలో. ఎంసీసీ వాళ్ళు స్టేట్స్ కి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఇచ్చేసారు. సో నీట్ యూజీ షెడ్యూల్ 2026 ఆల్ ఇండియా కోటా అండ్ స్టేట్ కోటా అని కూడా మనకి రిలీజ్ చేయడం జరిగింది ఒకటి. ఓకే, సో ఇందులో మనకి కౌన్సిలింగ్ అనేది 13th నుంచి స్టేట్స్ కౌన్సిలింగ్ స్టార్ట్ కావచ్చు అని ఇచ్చారు. సో ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ వచ్చేసి 4th సీట్ మ్యాట్రిక్స్ అనేది రిలీజ్ చేస్తాము. 5th నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి అని ఇచ్చారు. 17th రిజల్ట్ అనేది రిలీజ్ చేస్తామని. సో దాని ప్రకారము ఇక్కడ స్టేట్స్ వాళ్ళు 13th నుంచి కౌన్సిలింగ్ స్టార్ట్ చేసుకోవాలి అని స్టార్ట్ అవుతుంది అని ఇచ్చారనమాట. కానీ యాక్చువల్ గా ఎంసీసీ కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది, స్టేట్ కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది, సో వీళ్ళు ఇచ్చిన డేట్స్ ప్రకారమే జరుగుతుందా లేదా డిఫరెంట్ డేట్ లో జరుగుతుందా అనేది ఒకసారి చూద్దాము. సో కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే నీట్ ఎవరైనా రాసింటే వీడియోను వచ్చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఒక లైక్ చేయండి. ఓకే, సో ఇక వీడియోలోకి వెళ్తే ఆల్ ఇండియా కోటా సీట్ మ్యాట్రిక్స్ అనగానే రాగానే మనకి ఆల్ ఇండియా కోటాలో సీట్ మ్యాట్రిక్స్ అనేది రాగానే మనకి రిజిస్ట్రేషన్స్, వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయిపోతాయి అనమాట. ఓకే, సో సీట్ మ్యాట్రిక్స్ లో మనకి ఏ కాలేజీలో ఉన్నాయి, సో ఆ కాలేజీలో ఇప్పుడు కొన్ని కాలేజెస్ కి లాస్ట్ ఇయర్ 2025 లో ఉన్న కొన్ని కాలేజెస్ కి ఈసారి గుర్తింపు అనేది తీసేసి ఉండొచ్చు అనమాట ఎన్ఎంసీ వాళ్ళు. సో ఆ విధంగా కొన్ని కాలేజెస్ ఈ ఇయర్ అడ్మిషన్స్ లేకుండా ఉండొచ్చు, కొన్ని కాలేజెస్ లో సీట్స్ యాడ్ అయి ఉండొచ్చు, కొన్ని కొత్త కాలేజీలు ఉండొచ్చు. సో సీట్ మ్యాట్రిక్స్ అనేది రిలీజ్ చేస్తారు అనమాట. దాని తర్వాతనే రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో రిజిస్ట్రేషన్స్ మనకి వెబ్ ఆప్షన్స్ అవ్వగానే ఆల్ ఇండియా కోటాలో రిజల్ట్స్ అనేది టైం తీసుకొని రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. కాకపోతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ మనకి కౌన్సిలింగ్ అనేది రిజిస్ట్రేషన్, సో సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేస్తారు. ఇక్కడ కూడా రిజిస్ట్రేషన్ అప్లికేషన్ జరుగుతుంది. ఈ ప్రాసెస్ అయిన తర్వాత మనకి వెబ్ ఆప్షన్స్ కి టైం అనేది ఉంటుంది. అంటే దీనికన్నా ముందు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మన సర్టిఫికెట్స్ అన్ని అప్లోడ్ చేస్తాము. సర్టిఫికెట్స్ అప్లోడ్ చేసిన తర్వాత మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది. సర్టిఫికెట్స్ ఎందుకు వెరిఫై చేస్తాము? మీ క్వాలిఫికేషన్ కోసము, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత క్యాస్ట్ కేటగిరీ రిజర్వేషన్ కోసం కూడా. సో స్పోర్ట్స్ కానీ, కేటగిరీ రిజర్వేషన్స్ కానీ, పీడబ్ల్యూడి కానీ ఇవన్నీ కూడా సర్టిఫికెట్ అప్లోడ్ చేసిన తర్వాతనే మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఆ కేటగిరీస్ ప్రకారం రిలీజ్ అవుతుంది. సో ఏదన్నా మనకి గ్యాప్స్ ఉంటే వాళ్ళు మళ్ళీ కాల్ ఫార్ చేస్తారు, వెబ్సైట్ లో పెడుతుంటారు. మనం సబ్మిట్ చేసిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఎందుకంటే ఇక్కడ మనకి కేటగిరీస్ చాలా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ప్రాసెస్ జరగాలి. సో ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మాత్రమే ఆ లిస్ట్ లో పేరున్నటువంటి వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి వీలవుతుంది. అక్కడి నుంచి మనకి కౌన్సిలింగ్ యాక్చువల్ గా అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. అంటే మనం కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడం కానీ, తర్వాత మనకి రిజల్ట్ ఇవ్వడము, ఇవన్నీ కూడా వెబ్ ఆప్షన్స్ తో స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో యాక్చువల్ గా మనకి ఏపీలో వచ్చేసి 1 టైం రిజిస్ట్రేషన్స్ ఉంటాయి, వెబ్ ఆప్షన్స్ కూడా 1 టైమే ఉంటుంది. సో తెలంగాణలో అయితే మల్టిపుల్ టైమ్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే ఛాన్స్ ఉంది ఆల్ ఇండియా కోటా లాగా. సో ఏపీలో కూడా ఇప్పుడు మారుస్తాము అని చెప్తున్నారు అనమాట. సో ఆ విధంగా ఇది స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి 13th ఆగస్ట్ నుంచి స్టేట్స్ చెప్పారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏపీలో కానీ తెలంగాణలో కానీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది రేపు ఎల్లుండి ఇవాళ నుంచే కూడా స్టార్ట్ కావచ్చు. ఓకే, సో ఎందుకంటే డిస్ప్లే లిస్ట్ వచ్చేసింది, 2-3 డేస్ అయిపోయింది. కాబట్టి మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది జరిగితే మీరు వన్స్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత సర్టిఫికెట్ అప్లోడ్ చేస్తే వాళ్ళు అవి ప్రాసెస్ చేసుకోవడానికి టైం పడుతుంది. చాలా క్యాస్ట్లు, కేటగిరీస్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఈడబ్ల్యూఎస్ దగ్గర నుంచి పీడబ్ల్యూడి దాకా ప్రతి క్యాస్ట్ లో వర్టికల్ రిజర్వేషన్ అండ్ హారిజాంటల్ రిజర్వేషన్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఈ ప్రాసెస్ అంతా టైం పడుతుంది అనమాట. అది అయిపోయిన తర్వాతనే మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది. ఈ ప్రాసెస్ లో భాగంగా ఆల్ ఇండియా కోటాలో రౌండ్ 1 రిజల్ట్ రిలీజ్ అయిన తర్వాత
మనకి స్టేట్ కోటాలో వచ్చేసి వెబ్ ఆప్షన్స్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇక ఈ విధంగా తెలంగాణలో రిజిస్ట్రేషన్స్ అయ్యాక ప్రొవిజనల్ మెరిట్ లిస్టు, తర్వాత ఫైనల్ మెరిట్ లిస్టు, తర్వాత వెబ్ ఆప్షన్స్ వెళ్ళాలి. అప్పుడు మనకి ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ తర్వాత వెబ్ ఆప్షన్స్ రిజల్ట్ అనేది వస్తాయి. మన జాయినింగ్ రిపోర్టింగ్ ఉంటుంది అనమాట. సో ఏపీలో కూడా మనకి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోతుంది. సో ముందు అనుకున్నట్టే మనకి ఏపీలో వచ్చేసి ప్రొవిజనల్ ఇది మనకి ఏపీలో కూడా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్స్ అయిన తర్వాత ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ మనకి మెరిట్ లిస్ట్ అనేది ప్రొవిజనల్ రిలీజ్ చేస్తారు. సర్టిఫికెట్స్ ఏదన్నా క్వరీ ఉంటే దాన్ని అప్లై చేసుకోవాలి. సో తర్వాత ప్రొవిజనల్ మెరిట్ లిస్టు, అక్కడ మనకి నేమ్ ఉన్నటువంటి వాళ్ళే కౌన్సిలింగ్ లో అంటే వెబ్ ఆప్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తారనమాట. సో ఇక్కడ ఆల్ ఇండియా కోటాలో రిజల్ట్ 1 తర్వాతనే ఇక్కడ రిజల్ట్ అనేది ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ చేరిన వాళ్ళు అక్కడ చేరిన వాళ్ళు ఇక్కడ ఇబ్బంది లేకుండా అక్కడ రౌండ్ 1 అయిపోయిన తర్వాతనే ఇక్కడ రౌండ్ 1, అక్కడ రౌండ్ 2 అయిపోయిన తర్వాత ఇలా జరుగుతూ ఉంటాయి. కొన్ని కోయిన్సైడ్ కూడా కావచ్చు అనమాట. సో ఇక మనకి ఏపీలో కొద్దిగా జీఓస్ ఇష్యూ ఏదో ఉండి దానికి కొంత లేట్ అవుతుంది అని చెప్తా ఉన్నారు. ఈరోజు పేపర్ లో కూడా వచ్చింది న్యూస్. సిద్ధార్థ మెడికల్ కాలేజ్ లో ఇష్యూ ఏంటంటే సీట్స్ ఏయుకి ఎస్వియుకి 63-33 రేషియోతో రిజర్వేషన్స్ అనేది ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే 2026 లో దీన్ని 1 year కానీ ఇచ్చారు. తెలంగాణ ఏపీ 10 years విడిపోయిన తర్వాత ఇప్పుడు మనకి 2 కలుపుతారా, ఓపెన్ చేస్తారా, లేదా ఏయుకే ఇచ్చేస్తారా తెలీదు. సో ఏయుకి ఇచ్చేస్తారు అని నేను అనుకోవడం లేదు. ఏపీలో ఎస్వియు కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే ఎస్విలో పద్మావతి మహిళా కాలేజ్ ఉంది. ఈ మహిళా కాలేజ్ లో అందరికి అంటే ఏయు వాళ్ళకి ఎస్వి వాళ్ళకి ఇద్దరికి ఉంది కాబట్టి సో యూనివర్సిటీ సిద్ధార్థలో కూడా ఇద్దరికి ఇస్తారని నేను అనుకుంటున్నాను అనమాట. ఓకే, ఆల్ ఇండియా కోటా వాళ్ళు అంటే ఎంసీసీ వాళ్ళు ఆల్ ఇండియా కోటా అండ్ స్టేట్ కోటా ప్రకారం ఇచ్చిన ప్రకారం ఎలా ఉంది షెడ్యూల్స్ అంటే మనకి ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ 4th August నుంచి 17th వరకు ఆల్ ఇండియా కోటా ఉంటే వెరిఫికేషన్ జాయిన్ 23rd August అయిపోతే స్టేట్ కౌన్సిలింగ్ 13th August నుంచి 22nd August వరకు, 29th August జాయినింగ్ వెరిఫికేషన్ అవి ఫస్ట్ రౌండ్ చెప్పారు. సో ఇక సెకండ్ రౌండ్ వచ్చేసి 31st August నుంచి 8th September వరకు చెప్పి జాయినింగ్ రిపోర్టింగ్ వచ్చేసి 15th August చెప్పారు. అదే విధంగా రౌండ్ 3 వచ్చేసి 16th September నుంచి 26th September వరకు, జాయినింగ్ వచ్చేసి 2nd October చెప్పారు. సో ఆల్మోస్ట్ ఇక్కడికి రౌండ్ 3, రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 వచ్చేసి ఆల్ ఇండియా కోటా స్టేట్ కోటా రెండు కూడా October 3rd, 5th అయిపోతాయి. సో స్టే వేకెన్సీ రౌండ్ వచ్చేసి 3rd October to 5th October. సో చూడండి 2 కోఇన్సిడెంట్స్ తీసుకొని వచ్చారనమాట. ఓకే, ఆల్మోస్ట్ ఇక్కడ స్టే వేకెన్సీ రౌండ్ 28th September to 3rd October అయితే ఇక్కడ 3rd October to 5th October 2 దగ్గరికి తెచ్చేసారనమాట. సో లాస్ట్ డేట్ 10th October, ఇక్కడ కూడా 10th October తో అక్కడికి కౌన్సిలింగ్ క్లోజ్ అనేసి ఇచ్చారనమాట. సో కమెన్స్మెంట్ ఆఫ్ ద అకాడమిక్ సెషన్ ఫర్ ద యూజీ కోర్సెస్ 8th September. ఓకే, కాలేజ్ కి డేట్ వచ్చేసింది అవునా, 8th September లో స్టార్ట్ అయిపోతుంది. సో ఫస్ట్ రౌండ్ లో సీట్ వచ్చినటువంటి వాళ్ళు కాలేజ్ ఓపెన్ అయిపోతుంది, జాయిన్ అయిపోతారు. లాస్ట్ ఇయర్ ఐ థింక్ September 19th నుంచి క్లాసెస్ స్టార్ట్ అయినట్టున్నాయి. సో ఇక డిసెంబర్ వరకు కౌన్సిలింగ్ సాగుతూనే ఉంటుంది. సో సీట్ వచ్చినటువంటి వాళ్ళు నెక్స్ట్ రౌండ్ లో వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే ఏం జరగదు. మధ్యలో ఏదన్నా ఇష్యూస్ కోర్టు కేసులో లేకుంటే జియోలో ఇవి వస్తే మాత్రం మధ్యలో మళ్ళీ బ్రేక్ పడుతూ ఉంటాయి. కౌన్సిలింగ్ అనేది కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. లాస్ట్ ఇయర్ కూడా డిసెంబర్ వరకు జరిగింది, అక్టోబర్ వరకు అంత అయిపోతుంది అని మనము చెప్పలేమన్నమాట. సో ఇది స్టేట్ షెడ్యూల్. సో దీని ప్రకారం మనకి కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. సో మనం ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి విషయాలు కన్సిడర్ చేసుకుంటే ఇవన్నీ కూడా
మనకి వీళ్ళ చెప్పిన డేట్ కన్నా కూడా మనకి రిజిస్ట్రేషన్ అనేది ముందు రావచ్చు. ఎందుకంటే వాళ్ళ సర్టిఫికెట్స్ వెరిఫై చేసుకోవడానికి టైం పడుతుంది బాగానే. ఓకే, సో నోట్ ఏంటంటే ఫర్ ఎన్ష్యూరింగ్ ఫెయిత్ఫుల్ ఒబీడియన్స్ ఆఫ్ ద time schedule and also keeping in view the limited time available for conducting counseling, all participating institutes, colleges are directed to treat all Sundays, Saturdays and gazetted holidays as working days అని చెప్పారు. సేమ్ సెంట్రల్ కౌన్సిలింగ్ లో చెప్పినట్టే. The data of the joined candidates will be shared by DMEs or state counseling authorities to MCC for weeding out during seat processing of the round 3. Okay, so the data of the joint candidates list వచ్చేసి ఎంసీసీ వాళ్ళకి స్టేట్ వాళ్ళు డిఎంఈ వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఎందుకంటే అక్కడ ఇక్కడ సీట్ వచ్చేసి బ్లాక్ చేసుకోకుండా కౌన్సిలింగ్ అనేది సీట్ వేస్ట్ కాకుండా జరగడం కోసము అని ఇచ్చారు. వీడింగ్ అవుట్ డ్యూరింగ్ ద సీట్ ప్రాసెసింగ్ ఆఫ్ ద రౌండ్ 3లో మనకి సీట్ ప్రాసెసింగ్ కి రౌండ్ 3లో సీట్ వస్తే జాయిన్ అయిపోవాలన్నమాట. దానికి ఇబ్బంది లేకుండా ఇవ్వాలి అని చెప్పారనమాట. సో ఇది స్టేట్ కౌన్సిలింగ్ కి సంబంధించినటువంటి విషయము. సో రిజిస్ట్రేషన్స్ అనేది ఆల్మోస్ట్ ఈ రోజు రేపటి నుంచే స్టార్ట్ కావచ్చు. మీరు సర్టిఫికేట్స్ అన్ని దగ్గర పెట్టుకొని అప్లోడ్ చేయడానికి రెడీగా ఉండండి. ఓకేనా, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో లైక్ చేయడం మర్చిపోద్దు. మీరు లైక్ చేస్తే మరి కొంతమందికి రీచ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది నా వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.